పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్లో సిపిఎం వినూత్న ఆందోళనకు దిగింది. నగరంలోని తెలంగాణ చౌక్లో ఆటోకు తాళ్లు కట్టి లాగి తమ నిరసనను తెలియజేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ప్రధాని మోదీ ప్రజలపై ₹3 పెట్రోల్ భారాన్ని మోపాడని మండిపడ్డారు. పెట్రోల్ ధరలు పెరిగితే ఆ భారం రవాణా రంగంపై పడి భవిష్యత్తులో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున కేంద్రం పెంచిన పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచింది. ఈరోజు ఉదయం నుండే అమల్లోకి వచ్చింది. 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు మేము ధరలు పెంచమని చెప్పి వాగ్దానం చేసింది ఈ దేశ ప్రజలకు. ఆ వాగ్దానాలన్నీ కూడా తుంగలో దొక్కి సామాన్యులపై భారాలు మోపింది. ఈ భారాలకు నిరసనగా ఈరోజు సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటోకు తాళ్ళు కట్టి దాన్ని గుంజుతూ నిరసన వ్యక్తం చేయడం, లాగుతూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వాస్తవానికి 12 సంవత్సరాల బీజేపీ పాలనలో అచ్చేదీని ఆగాయని చెప్తున్నారు. వచ్చిన కాడి నుండి ప్రతి సంవత్సరం రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, యువకుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, మహిళలు అత్యాచారాలు, హత్యలు, రేపులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలా దేశభక్తి పేరుతో, మతం పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఇవాళ మొత్తం కూడా అంటగాగుతున్నటువంటి ఆ మంటల్లో అంటగాగుతున్నటువంటి పరిస్థితి మంటలు చూస్తున్నాం. ఇలా విపరీతమైన పెట్రోల్, డీజిల్లు మొన్నటికి మొన్న గ్యాస్ ధర ₹1000 పెంచారు. ఇలా హోటల్లో విపరీతమైనటువంటి ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి. ఈరోజు పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టే విధంగా 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మేము పెట్రోల్ పెంచము, డీజిల్ పెంచము, గ్యాస్ ధరలు పెంచము అని చెప్పి పేజీలతో ఓట్లేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు, సిఎన్జి ధరలు పెంచి పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు వేసింది. ఈ ధరలు పెరగడం మూలంగా, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం మూలంగా నిత్యావసర సరుకుల ధరలు, ఉప్పు ధరలు, పప్పు ధరలు, నూనె ధరలు కానీ, రవాణా ఛార్జీల ధరలు కానీ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే గ్యాస్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పేద ప్రజలు కూడా ఒక దిక్కు బుక్ చేద్దామంటే గ్యాస్ బుక్ కావట్లేదు, బుక్ అయిన గ్యాస్ నెల రోజుల తరబడి కూడా రావట్లేదు. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవి చాలే అన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం మళ్ళీ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచి పేదలను దోచుకొని సంపన్నులకు కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలదన్నట్టు తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ మొన్న వచ్చినప్పుడు శుద్ధపూస భక్తులన్నీ చెప్పి శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నాడు.